నిన్న ఒరిస్సా దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నేడు ఉత్తర ఆంధ్ర కోస్తా దాని పరిసరాల మీద ఆవరించి ఉంది. అది ఎత్తులో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఆగ్నేయ దిశగా వాలి ఉంది. దాని ప్రభావంతో మనకి రాష్ట్రంలో ఈరోజు రేపు కూడా విస్తారంగా వర్షాలు పడతాయి. చాలా ఎక్కువ ప్లేసుల్లో వర్షాలు పడతాయి. అలాగే దాని ప్రభావంగా మనకి కోస్తాలో 40 నుండి 50 కిలోమీటర్ల వేగం, గస్టింగ్ టు 60 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీచే అవకాశం ఉంది. అందువలన మత్స్యకారులని వేటలకు వెళ్ళొద్దని హెచ్చరిక జారీ చేయడమైనది. ఈరోజు రేపు కూడా గాలులు 40 నుండి 50, గస్టింగ్ టు 60 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వేస్తాయి. అలాగే ఈ సర్క్యులేషన్ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మనకి కోస్తాలో విస్తారంగా వర్షాలు పడడంతో పాటు 1-2 చోట్ల భారీ వర్షాలు ఈ రానున్న 5 రోజుల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉంది కోస్తా జిల్లాల్లో. ఈరోజు కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడే జిల్లాలు అల్లూరు సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలు. ఈరోజు ఈ జిల్లాల్లో ఎక్కడైనా 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది. అలాగే రేపు కూడా భారీ వర్షం పడే జిల్లాలు అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలు. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో నమోదైన ఈరోజు ఉదయం వరకు నిన్న ఉదయం 8:30 నుండి ఈరోజు ఉదయం వరకు నమోదైన భారీ వర్షపాత వివరాలు ముఖ్యంగా 7 సెంటీమీటర్లు దాటినవి. మాచర్ల 7 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు పడింది. గుంటూరు 7 సెంటీమీటర్లు, నర్సీపట్నం 7 సెంటీమీటర్లు, సత్తెనపల్లి 6 సెంటీమీటర్లు, కారంచేడు, బాపట్ల, ప్రత్తిపాడు 5 సెంటీమీటర్లు, తణుకు 5 సెంటీమీటర్లు, జంగమహేశ్వరపురం 4 సెంటీమీటర్లు, పాలకోడూరు 4 సెంటీమీటర్లు, తిరువూరు, నందిగామ కూడా 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలతో పాటు ఉరుములతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉంది. ఈ భారీ వర్షాల రీత్యా రైతులను అప్రమత్తంగా ఉండమని హెచ్చరించడమైంది. అంతేకాకుండా ఈ ఉరుములతో కూడిన జల్లులు పడడం వలన ఉరుములు, పిడుగులు వలన కూడా ప్రాణాపాయాలు సంభవిస్తున్నాయి కనుక పొలాల్లో పనిచేసే రైతులు జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని, చెట్ల నీడలో నిలబడకుండా, వర్షాలు పడి ఉరుములు పడే టైంలో చెట్ల కింద నిలబడకుండా, ఎప్పుడైనా అలా ఉరుములు పడే సందర్భాలు ఎదురైనప్పుడు పొలాల్లో బోర్లో పడుకోండి. అప్పుడు దాని వలన వచ్చే ప్రమాదాలు తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ పిడుగులు, లైటనింగ్, మెరుపు ఎక్కువ భాగం ఎత్తుగా ఉండే ప్రదేశాన్ని తాకుతుంది. అందువలన పొలంలో ఖాళీ జాగాలో ఎత్తుగా ఉన్నది మనిషి అవుతాడు కనుక తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక వాళ్ళని అలా పొలాల్లో ఖాళీ జాగాలో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండమని ఒక సూచన చేయడం అవుతుంది.